గుడ్ మార్నింగ్ యంగ్ మ్యాన్. ఏం చేస్తున్నావు? ఇంజనీరింగ్ ఫినిష్ అయ్యి కపుల్ ఆఫ్ ఇయర్స్ అయినట్టుంది కదా. ఐ థింక్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ గెటింగ్ జాబ్. ఎమ్ ఐ రైట్? సో ఫ్యామిలీ నుంచి మీకు ప్రెజర్ ఉండొచ్చు, మీ పేరెంట్స్ నుంచి ప్రెజర్ ఉండొచ్చు, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రెజర్ ఉండొచ్చు, మీ ఓన్ బ్రదర్ సిస్టర్స్ నుంచి ప్రెజర్ ఉండొచ్చు. దిస్ ఆబ్వియస్. స్టాప్ ఫీలింగ్ దేర్ ప్రెజర్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా జీవితంలో పెద్దగా రియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళు కాదు, అంతగా ఫేస్ చేసిన వాళ్ళు కాదు. ఎందుకంటే రియల్ స్ట్రగుల్స్ ఎప్పుడు ఫేస్ చేస్తారంటే, వెన్ యూ ఎయిమ్ ఫర్ బిగ్, వెన్ యూ థింక్ బిగ్, దెన్ ఓన్లీ ది స్ట్రగుల్స్ విల్ కమ్. మెడియోక్రే లేకపోతే సింపుల్ ఏదో 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 సర్వైవింగ్ కోసం ఈ జాబ్ చేసే వాళ్ళకి ఈ పెయిన్ వాళ్ళకి అర్థం కాదు, ఈ స్ట్రగుల్ వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి డోంట్ గివ్ మచ్ వెయిట్ టు దేర్ కామెంట్స్ ఆర్ బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే ఈ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా సీరియస్ ఎఫెక్ట్ చేస్తుంది. ఐఎమ్ ద టెస్టిమోనీ. లాస్ట్ ఫోర్ ఇయర్స్లో నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ బాడీ లాంగ్వేజ్ ఎంత నన్ను డ్యామేజ్ చేస్తుందో నాకు తెలుసు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాను. సో చాలా సీరియస్గా తీసుకోవాలి. యూ మస్ట్ ఎండ్ దిస్. ఇకపోతే యాక్చువల్గా ఒక స్మాల్ మైండ్ షిఫ్ట్, మైండ్ షిఫ్ట్ వస్తే బహుశా నీ లైఫ్ ఫ్లరిష్ అవుతుంది. థింక్ ఆఫ్ ఇట్. ఏంటంటే, ఇప్పుడు వై ఆర్ కన్ఫైనింగ్ టు ఓన్లీ జాబ్, వై ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ టు ఓన్లీ వన్ జాబ్? దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ మ్యాన్. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ ఇంటర్నెట్ మార్కెటింగు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డిజిటల్ యుగంలో ఉన్నాము. ఎటు చూసిన ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి. నాకు తెలిసి ఒక ధ్రువరాతి అని ఒక అతను ఉన్నాడు. ఈజ్ అరౌండ్ 30+ years ఏజ్ పర్సన్. జస్ట్ హీఈస్ అవుట్స్టాండింగ్. అతను యూట్యూబ్ కంటెంట్, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళని కూడా హీఈస్ ఛాలెంజింగ్. సో దట్ ఈస్ ద రియల్ ఛాలెంజ్. నాకు అలాంటి ఛాలెంజ్ నాకు కూడా లైఫ్లో అలాంటి ఛాలెంజ్ కావాలని ఉంటుంది. సో జస్ట్ వన్ మైండ్ షిఫ్ట్ పర్హాప్స్ చేంజ్ యువర్ లైఫ్. ఎనీవే, ఐఎమ్ 60. నెక్స్ట్ 30 days ఐఎమ్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్. బీ పార్ట్ ఆఫ్ విత్ దిస్ జర్నీ. ఖచ్చితంగా నా స్టోరీ లేదా నా కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది. మెయిన్ వీడియో చూడండి. చూస్తే ఇంకా డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్.